2వ అధ్యాయాన్ని మనం చూసుకున్నట్లయితే అందులో 7 సంఘాలు మనకు కనపడతాయి. ఆ 7 సంఘాల్లో మొట్టమొదటి సంఘం ఎఫెసీ సంఘం. భక్తుడైనటువంటి యోహానుని దేవుడు పద్మాసు దీపంలోకి తీసుకువెళ్ళి పరలోకంలో జరిగేటువంటి సంగతులు ఆయనకన్నీ ఆ ప్రదేశం నుంచి చూపిస్తూ ఉన్నారు. ఆ చూపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయనకు కూడా 7 సంఘాలను దేవుడు చూపించాడు. అందులో మొట్టమొదటి సంఘం ఎఫెసీ సంఘం. ఆ ఎఫెసీ సంఘం గురించి ఏముందనేది మనం ఒక 6 వచనాలు 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నీ కొలాయుతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్నమాట వినుగాక. ఎవరు వింటారంట? చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక అని దేవుడు యోహానుతో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం 7 వచనాలు చదువుకున్నాం. అందులో ఆ 7 వచనాలు మొత్తం మనం ధ్యానించాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఎఫెసీ సంఘానికి ఉన్నటువంటి ఒక 3 లక్షణాలు మనం నేర్చుకుందాం. ఏంటది అనేది మనం నేర్చుకుందాం. 1 నుంచి 6 వచనాల వరకు మనం ఇప్పుడు చదువుకున్నాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఏంటంటే, వారు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని నీవు కనుగొంటివనియు. సంఘానికి మొట్టమొదటిగా ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే, నిజమైన బోధకుడు ఎవరు, అబద్ధ బోధకుడు ఎవరు, అది గ్రహించేటువంటి నేర్పు సంఘానికి ఉండాలని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, మీకు అక్కడ ఒక మాట చూపిస్తాను. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒకటే. చాలమ్మా, మళ్ళీ ఒకసారి చదవమని. ప్రభు ఎంతమంది అండి? ఒక్కడే కదా. తర్వాత విశ్వాసం ఎన్ని ఉన్నాయి? ఒక్కటే. తర్వాత బాప్తిస్మము కూడా ఒక్కటే. నేడు ఎన్ని బాప్తిస్మాలు చూస్తున్నాము మీకు తెలుసా? చిలకరింపు బాప్తిస్మం. ఏంటది? చిలకరింపు బాప్తిస్మం. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు బాప్తిస్మం ఎట్లా తీసుకున్నాడండి? ఎక్కడ తీసుకున్నాడు?
నీళ్ళల్లో పూర్తిగా మునిగిపోయి తీసుకున్నాడా లేదా? వాస్తవేనా కదా? ఇది నేనేమన్నా కల్పించి చెప్తున్నానా? అభిషేక బాప్తిస్మం ఎన్నోది? ఇది రెండోది అభిషేక బాప్తిస్మం. పైన పెట్టి ప్రార్థన చేసి, తన మీద చేయబెట్టి ప్రార్థన చేసి, నీ పాపాలని క్షమింపబడిపోయినా అనగానే ఆయన బాప్తిస్మం పొందినట్టే. బోధకులు అట్లా తయారైపోయారు. ఇంకొక బాప్తిస్మం ఏంటంటే పాప క్షమాపణ బాప్తిస్మం అంట. తనకు తానుగా నేను పాపినేని చర్చిలో వచ్చి ఒప్పుకుంటే ఇంక బాప్తిస్మం తీసుకున్నట్టేనా? ఎన్ని పేర్లు పెడుతున్నారు చూడండి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ? బాప్తిస్మము ఒక్కటే, అదే నీటి బాప్తిస్మము, దేవుడు తీసుకున్నటువంటి బాప్తిస్మము. అందుకే సంఘానికి మొట్టమొదటిగా ఉండవలసిన లక్షణం ఏంటండి? అబద్ధ బోధకులని గ్రహించగలిగినటువంటి యోచన కావాలి. ఎంతో మంది వస్తారు, చెప్పుడు మాటలు ఎన్నో చెప్తా ఉంటారు. ఆ మాటలకి నువ్వు పడిపోయి ఆకర్షింపబడి నీ ఆత్మను చంపుకున్నావా? నష్టపోయేది ఎవరండి? నువ్వే. నేను ఆకర్షింపబడితే నేను, ఎవరికి వారే. కానీ ఎన్ని పేర్లు పెడుతున్నారో చూడండి. మరి దైవ గ్రంథం ఏం చెప్తుంది? మనం ఏమైనా కల్పించి రాసామా దైవ గ్రంథాన్ని? యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మనిషి కుమారుడు పుట్టాడని మనం రాసామా? పుట్టాడన్న విషయం ఎంత వాస్తవమో, పెరిగాడన్నటువంటి విషయం ఎంత వాస్తవమో, బాప్తిస్మం తీసుకున్నాడనేటువంటి మాట కూడా అంతే వాస్తవం. కాబట్టి రకరకాల పేర్లు పెట్టినటువంటి బాప్తిస్మాలను ఎప్పుడు కూడా మీరు నమ్మమాకండి. దొంగ బోధకులను ఎప్పుడు కూడా మీరు నమ్మమాకండి. వారు అపోస్తులు కాకయే తాము అపోస్తులు అని చెప్పుకుంటూ ఉంటారంట. వాళ్ళే అబద్ధ బోధకులు. వాళ్ళు వాస్తవానికి బోధకులు కాదు, కానీ మేము బోధకులమని చెప్పుకుంటారు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు. దొంగ బోధకులు ఎవరో, నిజమైన బోధకులు ఎవరో గ్రహించేటువంటి యోచన సంఘానికి కావాలని ఇక్కడ చెప్తున్నారు గ్రంథకర్త. మరి నీకు నాకు ఉందో లేదో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. నిజమైన బోధ ఏది? అక్రమమైన బోధ ఏది? క్రమమైనటువంటి బోధ ఏది? అక్రమమైనటువంటి బోధ ఏది? పరిశీలన చేసుకోవాల్సింది నువ్వు నేను. ఎవరి ఆత్మకు వాళ్ళే ఉత్తరవాదు. నీకు నేను ఉత్తరవాదిని కాదు, నాకు నువ్వు ఉత్తరవాదిని కాదు. కాబట్టి ఇక్కడ మనం ఏం గ్రహింపు కావాలి? ఇక్కడ సంఘానికి అబద్ధ బోధకులు ఎవరో, నిజమైనటువంటి బోధకులు ఎవరో గ్రహింపు అనేది కావాలి. ఈరోజు పెద్ద పెద్ద మందిరాలను చూసి ఆకర్షింపబడుతున్నారు. కానీ వాస్తవానికి నేను వాళ్ళని ఏమంటానో తెలుసా అండి? వాళ్ళు ఏమన్నా అనుకోనియండి, ఆత్మల దొంగలనే పేరు పెడతాను. ఎందుకు చెప్పంటారా? ఒక దైవ సేవకుడు గ్రామంలో ఎంతో కష్టపడి ఒక ఆత్మను మార్చి దేవుని నామంలో బాప్తిస్మం ఇచ్చి విశ్వాసిగా మార్చి వారి విశ్వాసంలో కొనసాగుతూ ఉండగా మారినటువంటి విశ్వాసిని తీసుకుపోయి నువ్వు ఆరాధన చేయించడం అనేది ఎంతవరకు వాస్తవం? అసలు ఎంతవరకు మంచిదో ఆలోచించండి. మారినటువంటి పాపిని తీసుకెళ్లి నువ్వు మారిస్తే దేవుడి దృష్టిలో నువ్వు ఆత్మను మార్చినట్లు లెక్క, ఆత్మను సంపాదించినట్లు లెక్క. మారినటువంటి ఆత్మని లాక్కొని వెళ్ళి నా సంఘం 2000 మంది వచ్చారు, 100 మంది వచ్చారు, ఎంతో మంది ఆరాధన చేస్తున్నారని గొప్పలు చెప్పుకుంటా ఉంటారు చూసారా? వీళ్ళందరూ కూడా ఆత్మల దొంగతనం చేసే దొంగలతో సమానం. చాలా సంఘాలు ఏడుస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకేమో ధనం ఉంటుంది, మంచి మంచి ఆర్కెస్ట్రా తీసుకొస్తారు, మంచి మంచి గాయకులను తీసుకొస్తారు. కానీ వాస్తవంగా ఆ పాటలు పాడేటువంటి గాయకులందరూ నిజమైన విశ్వాసులేనా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వాయిద్యాలు వాయించేటువంటి వాళ్ళందరూ కూడా నిజమైన విశ్వాసులేనా? మీరు జ్ఞాపకం చేసుకోండి. రెంటించి మనం నేర్చుకుంటా ఉంటాం. ఆ రకంగా తయారైపోయినాయి సంఘాలు. అందుకే ఇక్కడ మనకి గ్రంథకర్త ఏమని చెప్తున్నాడు? క్రమమైనటువంటి బోధ ఏది, అక్రమమైనటువంటి బోధ ఏది? నిజమైనటువంటి బోధకులు ఎవరు?
అబద్ధమైనటువంటి బోధకులు ఎవరు గ్రహించమంటున్నారు. ఈరోజు విచ్ఛిన్నమైపోతుంది. ఆ దైవ సేవకులు ఏడుస్తున్నారు. పెద్ద పెద్ద మందిరాలు కట్టేసరికి అందరూ అయ్యా మంచి మ్యూజిక్ వస్తుంది, అక్కడ మంచిగా ఆయన కట్టుకథలతో వాక్యం చెప్తున్నాడు, పెట్ట కథలు చెప్తున్నాడు, అసలు నిద్రే రాదయ్యా అక్కడికి వెళితే అని చెప్పేసి అందరూ ఆశపడి వెళ్ళిపోతా ఉన్నారు. మరి ఈ సంఘం ఏమైపోవాలి? తను కష్టపడి రాత్రింబగళ్ళు శ్రమించి దేవునికి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి మార్చినటువంటి ఆ యొక్క ఆత్మల యొక్క పరిస్థితి ఏంటి? ఆ దైవ సేవకుడి యొక్క పరిస్థితి ఏంటి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ సంఘంలో నువ్వు అంటు కట్టబడి ఉన్నావో ఆ సంఘంతోనే జీవించడానికి ప్రయత్నం చేయి. ఆకర్షితమైనటువంటి బోధలకు నువ్వు లోను కావద్దు, ఆకర్షింపబడద్దు, నీ మనసును నువ్వు మార్చుకొనవద్దు. నిజమైనటువంటి బోధకులు ఎవరు? అబద్ధమైనటువంటి బోధకులు ఎవరు? మారు వేషం వేసుకుని వస్తూ ఉంటారంట, పగటి వేషగాళ్ళగా. ఇంకా ముందుకు వెళ్ళి మీకు ఒక వాక్యం చూపిస్తాను. 2 కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క దేవుడు ఎంతటి చక్కటి మాటలను అక్కడ రాసి పెట్టాడో మనం చూద్దాం. మళ్ళీ చదువమ్మా. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. నేను చెప్పట్లేదండి. అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక పత్రిక రాస్తూ చెప్తున్నాడు. ఇక్కడ దైవ గ్రంథంలో ఈ విషయాలు ఉన్నాయంటే అవన్నీ కూడా రాబోయే రోజుల్లో జరుగుతాయి. పిచ్చివాళ్ళలారా జాగ్రత్తగా ఉండండి హెచ్చరించడానికి రాసి పెట్టాడు. ఇక్కడ చూడండి, అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఎవరంట వీళ్ళు? దొంగ అపోస్తులట. ఆ రోజుల్లో 12 మంది శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆ 12 మంది శిష్యులు మంచిగా ఉన్నారా? ఒక దొంగ శిష్యుడు ఉన్నాడు. ఎవడాడు? యేసుక్రీస్తును పట్టించినటువంటి ఇస్కరియోతు యూదా. అందరూ మంచివాళ్ళు ఉండరు, చూసి మోసపోమాకండి ప్రియ సహోదరుడా సహోదరుడు. దొంగ బోధకులు ఎవరు? వేషం ధరించుకుని వచ్చేటువంటి వాళ్ళు ఎవరు? గ్రహించే యోచనలు తెచ్చుకో. దేవుని యొక్క నామాన్ని అడుగు. ఎవరు నిజమైనటువంటి బోధకుడు, ఎవరు అబద్ధమైనటువంటి బోధకుడు? ఇంకొంచెం కిందకు వెళ్దామా, చదవమని. ఇదేంటంట? ఆశ్చర్యం కాదంట, సాధారణంగా జరిగే విషయమేనట. ఇంకా ముందుకు వెళ్దాం. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు. ఎవరంట వీడు? సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు. అంటే తానే దేవుణ్ణని, దేవుడి యొక్క వెలుగు తనలో ఉందని ఆ వేషం ధరించుకొని వస్తున్నాడు. ఏ సంగమా జాగ్రత్త. క్రమమైనటువంటి బోధ ఏది? అక్రమమైనటువంటి బోధ ఏది? నిజమైనటువంటి బోధకులు ఎవరు? అబద్ధమైనటువంటి బోధకులు ఎవరు? నిజమైనటువంటి అపోస్తలుడు ఎవరు? వేషం ధరించుకుని వచ్చేటువంటి అపోస్తలుడు ఎవరు? జాగ్రత్తగా గ్రహించు, యోచన చేయి, నీ హృదయాన్ని ఆలోచింపజేసేటువంటి స్థితికి తీసుకొనిరా. సంఘంలో ఒక మంచి బిడ్డగా, ఒక మంచి విశ్వాసిగా నువ్వు ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘానికి ఉండవలసిన లక్షణం ఏంటండి? దొంగ బోధకులని గ్రహించేటువంటి యోచన కావాలనుకున్నాడు. మొట్టమొదటి లక్షణం ఏముండాలట? దొంగ బోధకులని గ్రహించేటువంటి లక్షణం కావాలట సంఘానికి. మరి ఆ సంఘానికి, మన సంఘానికి ఆ లక్షణం ఉందో లేదో మనమే గ్రహించుకోవాలి. మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏం చెబుతున్నాడు ఇక్కడ? మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు లేదట. బాప్తిసం తీసుకునేటప్పుడు ఉన్నటువంటి ప్రేమ నువ్వు పాప జీవితం నుంచి రక్షణ జీవితంలోనికి మారేటప్పుడు ఉన్నటువంటి ప్రేమ విశ్వాసిగా మారి విశ్వాసిగా కొనసాగుతున్న సమయంలో లేదని తప్పుబడి మోపుతున్నాడు. మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు లేదట. ప్రేమ శాశ్వత కాలం ఉండేది.
గతించిపోయేటటువంటి కాదు. అందుకే మనకి ఆ పాట ఉంది కదా, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో మధురము. అన్నిటిలోనైనా లేకపోతే అన్నిటిలోనా? అన్నిటిలో మధురమైంది ఏంటి? ప్రేమ. ఎంతకాలం ఉంటుంది ఇది? శాశ్వత కాలం ఉంటుంది, కొంతకాలం నుండి గతించిపోయేది కాదు. అందుకే మొదట నీకుండిన ప్రేమను నీవు మరచితివి అని ఒక తప్పు మోపుతున్నాడు. అంటే సంఘానికి ఉండవలసింది ఏంటంటే ముందు ప్రేమ కావాలి. సహోదరుడు సహోదరుని ప్రేమించే ప్రేమ కావాలి, సహోదరి సహోదరిని ప్రేమించే ప్రేమ కావాలి, సంఘమంతయు కాపురిని ప్రేమించే ప్రేమ కావాలి, తోటి వారిని ప్రేమించే ప్రేమ కావాలి, బాధల్లో ఉన్నటువంటి వారిని ప్రేమించే ప్రేమ కావాలి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని ప్రేమించే ప్రేమ కావాలి, వ్యాధుల్లో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేసే ప్రేమ కావాలి. ఒక మాట ఉంటుంది మనకి, విశ్వాస సహితమైన ప్రార్థన ఎవరిని స్వస్థపరుస్తుందంటండి? రోగిని స్వస్థపరుస్తుంది. అవిశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన స్వస్థపరుస్తుందా? చెప్పండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. మరి ఆ ప్రేమ నీకుందా? తోటి వారు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ప్రార్థించేటువంటి ఆ ప్రేమ నీలో ఉందా? తోటి వారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారిని ఆదుకునేటువంటి ప్రేమ నీలో ఉందా? అందుకే మొదట నీకుండిన ప్రేమను నీవు మరచితివి. సంఘానికి ఏం కావాలంటండి? శాశ్వత కాలం ఉండే ప్రేమ కావాలి, అన్నింటిలో మధురమైన ప్రేమ కావాలి. సమిష్టిగా చేయండి. ఐక్యత కలిగి ఉండడం ఎంతో మేలు. సహోదరుల ఐక్యత కలిగి ఉండడం ఎంత మనోహరమో, ఎంత మనోహరం అండి. సహోదరుల ఐక్యత కలిగి ఉండడం, ఐక్యత మనందరినీ ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. ఎవరైనా వచ్చి మన మీద దాడి చేయాలంటే, ఎవరో ఒకటి కాదండి, సాతాన్ని వచ్చి దాడి చేయాలంటే మన యొక్క ఐక్యతను చూసి వాడు పారిపోవాలి. ఈ సంఘం యొక్క ఐక్యతను చూసి పారిపోయేటట్లుండాలి. అందుకే మన సంఘానికి ఏం కావాలండి? ప్రేమ కావాలి. కాపరిని ప్రేమించే ప్రేమ కావాలి, తోటి సహోదరుడిని ప్రేమించే ప్రేమ కావాలి, వ్యాధులలో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేసే ప్రేమ కావాలి, శాశ్వతమైనటువంటి ప్రేమ, అన్నిటిలో మధురమైనటువంటి ప్రేమ సంఘానికి కావాలి. కాబట్టి మొట్టమొదట మనము ఏ ప్రేమనైతే కలిగి ఉన్నామో, మనము ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పటి వరకు కూడా ఆ ప్రేమ మనకు కావాలి. అందుకే ఒక పాట ఉంటుంది, భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము, భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము, వాడిపోయి రాలును త్వరలో. చాలండి, వాడిపోయి రాలిపోతుందంట త్వరలో. ఒక పువ్వు పుడుతుంది, ఎన్ని రోజులు ఉంటుంది అది? చాలా మంది పిల్లలకి తలలో పూలు పెట్టుకోవడం ఇష్టం, చాలా కొనుక్కొని తెచ్చు. ఆ పువ్వు ఎన్ని రోజులు ఉంటుందండి? తలలో పెట్టుకుంటే మహా అయితే దాని యొక్క పరిమళత్వం ఒక గంట ఉంటుందేమో నాకు తెలిసి, తర్వాత మారిపోతుంది. కానీ క్రీస్తు యేసు కల్వరి ప్రేమ ఎప్పటి వరకు ఉంటుందండి? కడ వరకు కూడా ఉంటుందట. ఆ ప్రేమను కోరుకుంటున్నాడు దేవుడు సంఘంలో ఉండాలి. నీలో నాలో ఆ ప్రేమ కావాలని కోరుకుంటున్నాడు. సంఘానికి రెండవ లక్షణం ఏం కావాలండి? ప్రేమించే లక్షణం కావాలి. ప్రేమించే లక్షణం లేకపోతే సంఘం వేస్ట్. ముందుదేమో వివేచన. అందుకే మనకు ఒక మాట ఉంటుంది, పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులనయుండుడి. పాముకి చాలా వివేకం ఉంటుందండి. పాముకున్నటువంటి వివేకము మనిషికి ఉండదు. కాబట్టి సంఘానికి ఉండాల్సింది ఏంటంటే వివేకం కావాలి. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు మంచి బోధ చేస్తున్నారు, ఎవరు చెడ్డ బోధ చేస్తున్నారు, ఎవరు మన యొక్క ఆత్మలను బలపరిచే బోధ చేస్తున్నారు, ఎవరు మన ఆత్మలను చంపేటువంటి బోధ చేస్తున్నారని ఆ యోచన సంఘానికి కావాలి. తరువాత ఇంకోటి ఏంటండి? ప్రేమ కావాలి. మనం ఇంకొక మాట చదువుకున్నాం ప్రేమకు సంబంధించి. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 11వ వచనం. తొందరగా ముగిస్తారు. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 11వ వచనం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి
పలువురిని మోసపరచెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఆడమాడము ఏమి విస్తరించుట చేత? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఏం విస్తరించుట చేత? అక్రమము విస్తరించుట చేత. ఎక్కడ చూసినా అక్రమం విస్తరించిపోతా ఉంది. అందుకే అనేకుల మధ్యలో ప్రేమ చల్లారిపోతుంది. భార్య భర్త మీద అనుమానపడి హత్య చేసే రోజులు చూస్తున్నాం. భార్య ఆ అక్రమ సంబంధానికి అలవాటు పడి భర్తని చంపించేటువంటి సంఘటనలు చూస్తున్నాం. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులని చంపేటువంటి సంఘటనలు చూస్తున్నాం. అక్రమమైనటువంటి సంబంధాల కోసం తల్లులు మరి పిల్లలను చంపేటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. కాబట్టి అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందట. కానీ సంఘం యొక్క ప్రేమ చల్లారకూడదు. ఎప్పుడు కూడా సంఘం యొక్క ప్రేమ చల్లారకూడదు. అది కడ వరకు నిలబడాలి. యేసుక్రీస్తు మన పట్ల ఏ విధమైన ప్రేమ కడ వరకు చూపించాడో అటువంటి ప్రేమ కడ వరకు మనం కూడా చూపించాలి. మా కొంచెం కంట్రోల్ చేసి చిన్నపిల్లలు కదా. కాబట్టి మొట్టమొదటి మనకు ఉండినటువంటి ప్రేమ కంపల్సరిగా ఉండాలి, చివరి దాకా ఉండాలి. సంఘానికి ఏం కావాలంటండి? మొదట ఉండినటువంటి ప్రేమ కడ వరకు ఉండాలి. మూడో లక్షణం చూద్దాము. అదే ప్రకటన గ్రంథం మనం చదువుకునేటువంటి మూలవాక్యం 6వ వచనం చదవండి. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నీ కొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. అసలు కొలాయితుల క్రియలు అంటే ఏంటి? నీ కొలాయితుల క్రియలు, అక్కడ దాని అర్థము మనం విడదీసి కూడా చెప్పుకోవచ్చు. నీ కొలాయితుల క్రియలు అంటే ఏంటి అనే దానికి ఆ వచనం మనం అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే 14వ వచనం నుంచి చదవమ్మా. 14వ వచనంలో మధ్య నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా ఉండండి. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఈ నికోలాయితుల బోధ అంటే ఇప్పుడు అర్థమై ఉంటుంది. 3-4 చూపించారు. ఒకసారి మళ్ళా చూద్దాం. చూడాలి వచ్చినాన్ని. ఒకటి, తర్వాత 2 బాలాకు నేర్పిన బిలాము బోధ. 3 ఉన్నాయి అక్కడ. విగ్రహాలకు బలిచ్చేది తినమని చెప్పేది, జాగ్రత్తం చేయమని ప్రోత్సహించేది, తరువాత ఎదుటి వారి యొక్క నష్టాన్ని కోరుకోనమని దేవుణ్ణి వేడుకోనమని చెప్పే స్వార్థమైనటువంటి బోధ. అయ్యే నికోలాయితుల బోధలంటే అవి నీవు ద్వేషించుచున్నావు అని ఒక మంచి సాక్ష్యాన్ని ఇక్కడ గ్రంథకర్త చెప్తున్నాడు. ఎఫెసీ సంఘంలో అటువంటి లేవట. వాళ్ళు ఆ బోధని ద్వేషిస్తున్నారు. ఎవరైతే అటువంటి ఆలోచనలు కలిగి సంఘంలో ఉంటున్నారో అటువంటి వాళ్ళందరినీ వాళ్ళు ద్వేషించేటువంటి వివేచన ఆ సంఘానికి ఉందట. బాలాకు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయులను జయించాలని చెప్పేసి బిలామును తీసుకొచ్చి యేసుక్రీస్తు మరి దేవుణ్ణి వేడుకో, మమ్మల్ని అందరినీ దీవించు, ఇశ్రాయేలీయులు ఓడిపోవాలని చెప్పేసి దేవుని ప్రవక్తని తీసుకొచ్చి ప్రార్థన చేయమని అడుగుతున్నాడు. అట్లాగే చాలా మంది మరి ఈ రోజుల్లో చేస్తున్నారనేది నాకైతే తెలియదు. కానీ ఆ సంఘం కూలిపోవాలని, సంఘం నాశనం అయిపోవాలని ప్రార్థన చేసి సహోదరులు చాలా మంది ఉన్నారు. చూస్తున్నాం ఈ రోజుల్లో మనం. లేరండి అటువంటి వాళ్ళు. కానీ ఎఫెసీ సంఘంలో అటువంటి వాళ్ళు లేరంట. మరి మన సంఘంలో కూడా అటువంటి వాళ్ళు లేకుండా జాగ్రత్త. మనం ఎదుటి వారి యొక్క నష్టాన్ని మనం కోరుకోకూడదు. ఎప్పుడు కూడా ఎదుటి వారి యొక్క పతనాన్ని మనం ఎప్పుడు కూడా కోరుకోకూడదు.
ఎదుటి వారి క్షేమాన్ని ఎప్పుడైతే కోరుకుంటుంటామో అప్పుడు దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు, నీ సంఘానికి క్షేమాన్ని ఇస్తాడు. నికోలాయితుల బోధనంటే అవే. విగ్రహాలకు బలిచ్చేటువంటి తిన్నా ఏం కాదండి, విగ్రహారాధన చేసినా ఏం కాదు, తినవచ్చు. జారత్వం చేయొచ్చు. జారత్వం అంటే తెలుసు కదండి మీకు, అచ్చ తెలుగులో చెప్పాలంటే వ్యభిచారం. ఇంకొకటి ధనం, ఎదుటివారి యొక్క నాశనాన్ని కోరుకునేటువంటి తత్వం. ఇవే నికోలాయితుల బోధలు. ఈ బోధలు ప్రతి సంఘంలో వేషాలు వేసుకుని ధరించుకొని వచ్చేసి పగటి వేషగాళ్ళలో వచ్చి బోధించి సంఘాలని నాశనం చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎఫెసీ సంఘానికి అది లేదట, నికోలాయితుల బోధని అది ద్వేషిస్తుందట. వాళ్ళకి తెలుసు ఇటువంటి వాళ్ళు ఉంటారని, అందుకే వాళ్ళు ముందుగానే వాటిని ద్వేషిస్తూ ఉన్నారు. మరి ప్రియ సహోదరుడు, సహోదరి, నువ్వు నేను కూడా బోధనని ద్వేషించాలి. నిజమైనటువంటి బోధ ఏది, అక్రమమైనటువంటి బోధ ఏది, నిజమైనటువంటి బోధ ఏది, అబద్ధమైనటువంటి బోధ ఏది. మొదట ఉండినటువంటి ప్రేమ చివరి దాకా ఉందా లేదా, ఎదుటివారి యొక్క క్షేమాన్ని మనం కోరుకుంటున్నామా లేదా, దుష్టక్రియలను మనం ద్వేషిస్తున్నామా లేదా. జాగ్రత్తగా ఉండమని దేవుడి మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎఫెసీ సంఘానికి ఏమి లేదంట, ఆ క్రియలను ద్వేషించేటువంటి ఒక గొప్ప గుణం ఉందని సాక్ష్యం ఇస్తున్నాడు. అటువంటి బోధనలు వాళ్ళు యాక్సెప్ట్ చేయరట. పగటి వేషగాళ్ళగా వేషం ధరించుకొని వచ్చారనుకోండి, వాళ్ళని గ్రహిస్తున్నారట. వాడు క్రమమైనటువంటి బోధ ఏది, అక్రమమైనటువంటి బోధ ఏది. ప్రియ సంఘంలో జాగ్రత్తగా యోచన చేసుకోండి. మొదట మనకు పుట్టినటువంటి ప్రేమ ఎలాగున్నదో చివరి దాకా ఆ ప్రేమని మనం కొనసాగించే వారుగా ఉండాలి. నిజమైనటువంటి బోధనను మనం తెలుసుకునే వారిగా ఉండాలి. దుష్టక్రియలను మనం ద్వేషించే వారిగా ఉండాలి. ఆ రీతిగా ఉండి దేవునికి ప్రియమైన సంఘంగా మనం ఎదగాలని దేవుడు మనకి మరి సందర్భంగా తెలియజేస్తున్నాడు. మరి మాటలు మన కొరకు దేవుడు దీవించును గాక.